సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టిఫా స్కాన్ అనేది ఖచ్చితంగా 5వ నెలలోనే చేయించుకోవాలా, ఇంకా ఎక్కువ రోజుల తర్వాత అనంటే కొంతమందికి ఏంటంటే 5వ నెలలో తీపించుకోలేకపోతారు. సో 6వ నెలలో అండ్ 7వ నెలలో కూడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సో ఈ టిఫా స్కాన్ అనేది అసలు ఎప్పుడు తీయించుకోవాలి అండ్ లేట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మనము టిఫా స్కాన్ ఏంటంటే మనకి 5th మంత్ ఎండింగ్లో తీస్తూ ఉంటారు, లేదా 6th మంత్ స్టార్టింగ్లో తీస్తూ ఉంటారు. కానీ ఇది ఏ టైంలో లేట్ అయినా పర్వాలేదు అనుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ గ్రోత్ స్కాన్ తీస్తూ ఉంటారు, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీస్తారు కదా, దాని తర్వాత మనకి ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అబ్నార్మాలిటీస్ ఏమీ లేవు అండ్ బేబీ అంతా బాగుంది, దాని తర్వాత ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవు, బేబీ అవయవ లోపాలు ఏమి రావు అని ఆ రిపోర్ట్ అనేది నార్మల్ వచ్చినా కానీ కొంతమందికి టిఫా స్కాన్లో కంప్లీట్గా మనకి బాడీ పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది టిఫా స్కాన్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో టిఫా స్కాన్ అనేది మనం లేట్ చేసే కొద్దీ బాడీ పార్ట్స్ అనేవి ఒకవేళ టిఫా స్కాన్ చేశాక ఇప్పుడు 6వ నెల స్టార్టింగ్లో లేదా 2nd వీక్లో ఇలా చేయించుకున్నారనుకోండి, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏదో ఒక అవయవ లోపం అనేది ఉంటే ప్రెగ్నెన్సీలో సో టిఫా స్కాన్లో తెలుస్తుంది. సో ఈ స్కాన్ అనేది మనం లేట్గా చేయించుకుంటే ఒకవేళ అబార్షన్ ఏదైనా చేయాలన్నా కానీ ఇంకా చేయలేము, దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి ప్రెగ్నెన్సీని, లేదంటే ఇంకా సర్జరీ చేసి బయటికి తీయాల్సి వస్తూ ఉంటుంది. 5వ నెలలో అయితే అంటే 18వ వారం నుంచి 20వ వారం లోపు వరకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్గా ఒకవేళ బేబీ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా కానీ అబార్షన్ చేయించడానికి ఈజీ అవుతుందన్నమాట. అందుకే ఈ టిఫా స్కాన్ అనేది మీరు గ్రోత్ స్కాన్ లేట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ 5వ నెలలో తీసే ఈ టిఫా స్కాన్ అనేది ఎంత ఎర్లీగా అంటే కొంతమంది ఇంకా 18వ నెల లోపు తీయించుకుంటా అంటారు, లోపు తీయించుకున్నా మనకు అంత పర్ఫెక్ట్గా తెలవవు అనమాట. 20వ వారం తీయించుకుంటే బెటర్. సో 5th మంత్ ఎండింగ్ కల్లా మీరు టిఫా స్కాన్ అనేది తీయించుకోవాలి. ఒకవేళ మీకు ఎన్టీ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ బాగుంది, సో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నా కానీ టిఫాలో కొంచెం తెలుస్తాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో 20వ వారంలో మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. 18వ వారం నుంచి 20వ వారం వరకు మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ టిఫా స్కాన్ అనేది చేయించుకుంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం అన్న ఉంటే బయటపడుతుంది. దాని తర్వాత మనకి ప్రాబ్లం బయటపడితే అబార్షన్ చేయడానికి వీలవ్వదు అనేసే తొందరగా చేయించుకోండి అని చెప్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో తర్వాత తీసే 8వ నెలలో స్కాన్కి మీకు అటు ఇటుగా ఒక 1 మంత్ లేట్ అయినా పర్వాలేదు, కానీ టిఫా స్కాన్ మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. అండ్ ఎన్టీ స్కాన్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ టిఫా స్కాన్ అనేది ఖచ్చితంగా 5వ నెలలోనే తీయించుకోవాలి, లేదా 6వ నెల ఫస్ట్ వారంలో అయినా కానీ కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ కాకపోతే తొందరగా అయిపోతే బెటర్. అందుకే నేను ఈ టిఫా స్కాన్ అనేది పర్టికులర్గా 5వ నెలలోనే చేయించుకోవాలా అనే కామెంట్ మీద ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉంటారు అనేసే ఈ టాపిక్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టిఫా స్కాన్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు చేయించుకోవాలి, పర్టికులర్ డేట్ అనేది చెప్పండి అనేసి అన్నారు అని ఈ వీడియో షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక కామెంట్ని తీసుకొని మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది నేను ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.